మగజాత అనుమతిలరా ఈ వీడియో మన కోసం చేస్తున్నా చూడండి. ఒక అమ్మాయి కెమెరా పట్టుకొని ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకో, షీఈ్ ఏ బ్రేవ్ గర్ల్, షీఈ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్, షీఈ్ వెరీ స్ట్రాంగ్. అదే ఒక అబ్బాయి కెమెరా పట్టుకొని ప్యాషన్ తోని ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేస్తే అరే చదువుకోలేరా, చదువుకుంటే హీఈ్ ఏ ఫెయిల్యూర్ గాయ్, దేనికి పనికిరాడు. ఒక అమ్మాయి తుమ్మి దగ్గి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక చిన్న రీల్ పెట్టింది అనుకో, మిలియన్లలో వ్యూస్, లక్షలలో ఫాలోవర్స్. అదే ఒక అబ్బాయి బట్టలు చింపుకొని కింద మీద పడి తంటాలు పడి డాన్స్ వీడియోలు, ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఎంతో కష్టపడి చేస్తే 10 వ్యూస్ 5 లైక్స్. ఇక లవ్ విషయం అంటారా, చెప్పక్కర్లేదు. ఒక అబ్బాయి అనుక అమ్మాయిని మోసం చేసిండు అనుకో, ఆ కేసు ఈ కేసు మీడియా ట్రోల్స్ ఇవన్నీ. అదే ఒక అమ్మాయి మోసం చేస్తే ఏ కేసు లేదు. పైగా అమ్మాయి సైడ్ కేసు స్ట్రాంగ్ అవ్వడం కోసం చేయనబద్దాన్ని పక్క నుండి కొంతమంది అమ్మా ఇలా మాట్లాడమ్మా మీ కేసు స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి మనమే చెప్తాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతానంటే, నా ఊహ తెలిసినప్పుడు ఇది సొసైటీని షాక్ అయినారు, ఇది ఎందుకు ఇట్లుంది అని చెప్పేసి. సరే పోనీ మారకపోతుందా రాను అని చెప్పేసి అనుకున్నా. మారడం సంగతి పక్కన పెట్టు, ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే కానీ తక్కువ అవ్వట్లేదు. గుర్తుంచుకోండి, దీంట్లో ఏ అమ్మాయిని కూడా నన్నట్లేదు. అంటే సపోర్ట్ చేయాలి, మనం అమ్మాయిని సపోర్ట్ చేయాలి, బట్ వాళ్ళని ఎందుకు